భారత్తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఓటమి తనను ఎంతో బాధించిందని డబ్ల్యూబీసీ ఫైనల్ హీరో ఏడెన్ మార్క్రమ్ అన్నాడు. మరోసారి అలా జరగకూడదని తాను డిసైడ్ అయ్యానని, ఆ నావి కానపించిందని మార్క్రమ్ తెలింది. నేను ఆ నావి కానిపించింది రాత్రి తనకు నిద్రపట్టలేదని. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా టెస్టు ఛాంపియన్గా అవతరించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 27 తర్వాత ఐసీసీ టైటిల్ సాధించింది. 2 ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా జట్టు ముందు ఆస్ట్రేలియా 82 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. ఈ సమయంలో ఆస్ట్రేలియాదే గెలుపు అని చాలామంది అంచనా వేశారు. కాని అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు విజయాన్ని అందుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ ఏడెన్ మార్క్రమ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. గతంలో చాలాసార్లు దక్షిణాఫ్రికా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయింది. కొన్నిసార్లు ఈజీగా గెలిచే స్థానం నుంచి అనూహ్యంగా తడబడి ఒత్తిడికి చిత్తయి పరాజయం పాలైంది. గతేడాది భారత్తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసింది. కాని ఈసారి మాత్రం ప్రోటీస్ టీం పట్టువదల్లేదు. అందుకు ప్రధాన కారణం మార్క్రమ్. ఫైనల్ మ్యాచ్ తర్వాత మాట్లాడిన మార్క్రమ్, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తనను ఎంతో బాధించిందని చెప్పాడు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంగా ఆడినట్లు పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ఓటమి గురించి నేను చాలా ఆలోచించా. భారత్తో జరిగిన ఆ మ్యాచ్లో అవుట్ అయ్యాక నేను ఒంటరిగా కూర్చుని ఎంతో నిరాశకు గురయ్యాను. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ ఆలోచనే నాలో స్ఫూర్తి నింపింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎక్కువసేపు క్రీజులో ఉండగలిగా అని మార్క్రమ్ అన్నాడు. ఫైనల్లో సెంచరీ కొట్టాక నేను చాలా భావోద్వేగానికి లోనయ్యా. జట్టు విజయం కోసం పోరాడుతున్నందుకు ఏడుపు కూడా వచ్చింది. ముఖ్యంగా 3వ రోజు ఆట ముగిశాక ఆ రోజు నాకు అస్సలు నిద్రపట్లేదు. మా విజయంకు ఇంకా 64 పరుగులు అవసరమైన దశ అది. నిద్ర కోసం ఓ దశలో నిద్రమాత్రలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించా. నా మనసు నిండా ఏవేవో ఆలోచనలు తిరిగాయి. కానీ చివరి రోజు మేం అనుకున్న విజయం సాధించాం అని చెబుతూ మార్క్రమ్ భావోద్వేగానికి గురయ్యాడు.